వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. దేశం విడిపోయి దశాబ్దాలు గడుస్తున్న సరిహద్దుల అవతలి శత్రువుల కంటే ఇంటి దొంగల భయమే ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ఎన్నో ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ ప్రాంతం పేరే బలూచిస్తాన్. అపారమైన ఖనిజ సంపద, సముద్ర తీరం ఉన్న ఈ నేలపై ఇప్పుడు ఎవరి జెండా ఎగురుతుంది? పాకిస్తాన్ అణచివేతను ఎదిరించి బలూచ్ ప్రజలు చేస్తున్న ఈ పోరాటం వెనుక అసలు రహస్యం ఏంటి? దశాబ్దాలుగా రగులుతున్న ఈ నిప్పు కణిక రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు తెరలేపబోతుంది? పాకిస్తాన్ దేశ సరిహద్దుల కంటే ఇప్పుడు అంతర్గత భూభాగంలోనే పెను తుఫాను లాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనది సహజ వనరులతో కళకళలాడుతున్న బలూచిస్తాన్ ప్రాంతంలో రేగుతున్న వేర్పాటువాద ఉద్యమం. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇల్లు గాలికి పోయి మరొకడు ఏడుస్తున్నాడన్నట్లు పాకిస్తాన్ దుస్థితి తయారైంది. ఏటా జనవరి నుంచి ఆగస్టు వరకు జరుగుతున్న వరుస దాడులు ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎంతలా దిగజారాయో కళ్లకు కడుతున్నాయి. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చిన సమస్య కాదిది. దశాబ్దాల తరబడి రగులుతున్న నిప్పు కణిక. తమ ప్రాంత ఖనిజ సంపదపై స్థానికులకు కనీస హక్కులు దక్కడం లేదని ఇక్కడ జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమ గొంతు నొక్కుతున్నారని ఆవేదన వర్లు 100% నిజం. దీన్ని కేవలం ఒక సాధారణ తిరుగుబాటుగా కాక దేశ సమగ్రతకే ముప్పుగా ఇస్లామాబాద్ ప్రభుత్వం చూస్తోంది. కాలం మారుతున్న కొద్దీ ఈ పాతగాయం ఇప్పుడు సరికొత్త రూపంలో పాకిస్తాన్ను వెంటాడుతోంది. పాక్ పాలకుల అణచివేత ధోరణి చూస్తుంటే దున్నపోతు మీద వాన పడినట్లు వారిపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. భౌగోళికంగా చూస్తే పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తానే ఆ దేశానికి అసలు సిసలు ఆర్థిక గుండెకాయ. ఈ భూభాగంలో గ్యాసు, అపారమైన ఖనిజాలు, విలువైన సహజ వనరులు నిధిలా దాగి ఉన్నాయి. అరేబియా సముద్ర తీరంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్టు కూడా ఇక్కడే ఉండటంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనబడే సిపిఈసి ప్రాజెక్టుకు ఈ ప్రాంతమే ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. బీజింగ్ పెట్టుబడులకు ఈ ప్రాంతం కంటికి రెప్పలాంటిది. అయితే అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. భారీ అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నా స్థానిక ప్రజలకు మాత్రం కనీస ఉపాధి లభించడం లేదన్నది బలూచ్ ప్రజల ప్రధాన ఆరోపణ. భూమి, వనరులు, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పరాయిపరమవుతున్నాయని వారు ఫైర్ అవుతున్నారు. ఉరుములు ఉమ్మిరి మంగళవారం నాడు పడినట్లు ప్రభుత్వం చేసే అభివృద్ధి స్థానికులకు శాపంగా మారుతుంది. ఇది కేవలం సైన్యం, మిలిటెంట్ల మధ్య జరిగే సాయుధ పోరు మాత్రమే కాదు. దీని వెనుక దశాబ్దాల రాజకీయ ఆర్థిక అసంతృప్తులు అగ్గిలా బద్దలవుతున్నాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి సింహస్వప్నంగా మారిన ప్రధాన శక్తి బలూచ్ లిబరేషన్ ఆర్మీ. గతంలో ఈ సంస్థల దాడులు కేవలం మారుమూల ప్రాంతాలకే పరిమితమయ్యేవి. కానీ కాలక్రమేణా వాటి వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది జనవరిలో ఒకే సమయంలో భద్రతా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, జైళ్లపై బలూచ్ దళాలు విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతీకగా పాక్ భద్రతా బలగాలు జరిపిన సైనిక ఆపరేషన్లో అనేక మంది మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. సరిగా ఆగస్టు 12న జరిగిన మరో భారీ సైనిక చర్యలో 10 మంది వరకు మిలిటెంట్లు హతమయ్యారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే ఇలాంటి ఘర్షణల మధ్య అమాయక పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. మిలిటెంట్ల తూటాలు ఒకవైపు, సైనిక నిర్బంధాలు మరోవైపు బలూచ్ ప్రజలను నూనెగు మీసాల ప్రాయంలోనే బలి తీసుకుంటున్నాయి. అడవిలో చెట్లు నరుకుతుంటే పిట్టలు రాలిపోయినట్లు ఈ ఘర్షణలో సామాన్య ప్రజల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఎంతగా దయనీతి ప్రదర్శించినా ప్రజల గుండెలో రగులుతున్న తిరుగుబాటు జ్వాలలు మాత్రం ఆర్పలేకపోతుంది. ఈ మొత్తం సంక్షోభంలో డ్రాగన్ దేశం చైనా పాత్ర అత్యంత కీలకంగా, ప్రమాదకరంగా మారింది. గ్వాదర్ పోర్టు, సిపిఈసి ప్రాజెక్టుల భద్రత బీజింగ్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బలూచ్ వేరపాటవాదులు చైనా పౌరులను, వారి నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. తమ అనుమతి లేకుండా తమ ఇంటి నుంచే వనరులను కొల్లగొట్టుకుపోతున్నారని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్కు అటు ఇటు కాకుండా కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు బలూచ్ తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో అణిచివేయాలి. మరోవైపు అంతర్జాతీయ మిత్రుడైన చైనాకి ఇచ్చిన భద్రతా హామీలను 100% నెరవేర్చాలి. ఈ రెండు బాధ్యతలను నెరవేర్చడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే దెబ్బతినేది దౌత్య సంబంధాలే. ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదన్నట్లుగా చైనాకు తలొగ్గి చేసిన తప్పులకు ఇప్పుడు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. బలూచిస్తాన్ సమస్య కేవలం ఒక దేశపు అంతర్గత రచ్చగా కాకుండా అంతర్జాతీయ శక్తి ప్రదర్శన వేదికగా మారిపోయింది. ఇటీవల ఈ రాజకీయ ఉద్రిక్తతలకు సరికొత్త చారిత్రక రంగు పులుముకుంది. బలూచ్ జాతీయవాదులు ఆగస్టు 11వ తేదీని తమ అధికారిక బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా అత్యంత ఘనంగా జరుపుకున్నారు. సరిగ్గా దీనికి 3 రోజుల తర్వాత వచ్చే ఆగస్టు 14వ తేదీని పాకిస్తాన్ తన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ 2 తేదీల మధ్య నెలకొన్న వైరుధ్యం ప్రపంచం ముందు ఒక పెద్ద రాజకీయ నాటకాన్ని ఆవిష్కరిస్తోంది. బలూచ్ ప్రజలు రోడ్లపైకి వచ్చి వేలాదిగా బలూచ్ పథకాలను ఎగురవేసి స్వాతంత్ర సంబరాలు చేసుకున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ మాత్రం ఈ ప్రాంతం తమ దేశంలో అంతర్భాగమని బుకాయించే ప్రయత్నం చేస్తుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలను బలూచ్ ప్రజలు పూర్తిగా తిప్పికొడుతున్నారు. ఒకవైపు ఇస్లామాబాద్ అధికారిక ప్రకటనలు, మరోవైపు బలూచ్ ప్రజల స్వతంత్ర పోరాట నినాదాలు పాక్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 1947లో బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో బలూచిస్తాన్ ప్రాంతంలో కలాతు, ఖరాను, లస్బేలా, మక్రాన్ వంటి రాజ్యాలు ఉండేవి. వీటిలో కలాతు పెద్దది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కలాత్ స్వాతంత్రం ప్రకటించినట్లు చారిత్రక రికార్డులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్రం పొందిన తర్వాత ఇతర రాజ్యాలు విలీనమైన కలాత్ విషయంలో వివాదం కొనసాగింది. 1948 మార్చిలో పాకిస్తాన్ సైన్యం చర్యల ద్వారా కలాత్ను విలీనం చేసుకుంది. పాకిస్తాన్ బలవంతంగా రాజుతో విలీన పత్రాలపై సంతకం పెట్టించింది. అయితే ఖాన్ తమ్ముడు ప్రిన్స్ అబ్దుల్ కరీం నేతృత్వంలో తొలి తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత 1950లో, 1960లో, 1970లో, 2000 తర్వాత కూడా అనేక దశలు తిరుగుబాట్లు, సాయుధ పోరాటాలు కొనసాగాయి. బలూచ్ జాతీయవాద సంస్థలు ఆగస్టు 11ను స్వాతంత్ర దినోత్సవంగా, ఆగస్టు 14ను నల్ల దినంగా పరిగణించడం ఈ చారిత్రక కోణం నుంచి వస్తుంది. దమనకాండ జరుగుతుండటంతో 2000 సంవత్సరం నుంచి బలూచ్ సంస్థలన్నీ కలిసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 44% భూభాగం ఉన్న బలూచిస్తాన్లో ఆర్మీ కానీ, ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. బలూచిస్తాన్ దాదాపు స్వాతంత్రం అయింది కానీ పాకిస్తాన్ పాలన లేదు. ఈ మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే బలూచిస్తాన్ సమస్యను కేవలం సాయుధ దళాల చర్యలతో కొలిచేయడం అసాధ్యం. గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే వందలాది హింసాత్మక దాడులు జరగడం అక్కడి తీవ్ర అసంతృప్తికి సజీవ సాక్ష్యం. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ గణాంకాల ప్రకారం అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. సైన్యం ఎన్ని ఆపరేషన్లు నిర్వహించినా, ఎంతమంది మిలిటెంట్లను ముట్టుబెట్టినా మూల సమస్యలు అక్కడే తిష్టవేసుకుని కూర్చుంది. ఉన్న ఊరు కన్నా తల్లి లాంటిది అంటారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం తమను పరాన్నజీవులుగాలాగా చూస్తుందని బలూచ్ ప్రజలు కొండ బద్దలు కొట్టి చెబుతున్నారు. కేవలం తుపాకీ గుళ్లతో ప్రజల గొంతును శాశ్వతంగా అణిచివేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యపడదు. సైనిక చర్యలు తాత్కాలికంగా కాపలా కాయొచ్చు కానీ దశాబ్దాల అన్యాయానికి రాజకీయ పరిష్కారం చూపకపోతే వినాశనం తప్పదు. పాకిస్తాన్ పాలకుల గుడ్డి విధానాల వల్ల రోజు తవ్వే బావి నీళ్ల తీయగా ఉంటాయని నమ్మే అమాయకపు నమ్మకం వల్ల వారిని పరాధీనత సాగుతుంది. చివరికి బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించే అతి పెద్ద పరీక్ష గదిగా మారింది. పరిస్థితి ఇలాగే చేదాటితే అది కేవలం అంతర్గత భద్రతకే కాకుండా చైనా పెట్టుబడుల మనుగడకే పెనుముప్పుగా మారుతుంది. బలప్రయోగంతో సమస్యను తాత్కాలికంగా తొక్కిపెట్టవచ్చనే భ్రమలో పాకిస్తాన్ సైన్యం ఉంది. కానీ బలూచ్ ప్రజల గుండెల్లో నాటుకుపోయిన స్వాతంత్ర కాంక్షను ఏ శక్తి ఆపలేదు. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదన్నట్లుగా పాకిస్తాన్ తన తప్పులకు ఇప్పుడు ఫలితాన్ని ఎదుర్కొంటోంది. తుపాకీ గుళ్లతోనూ, నిర్బంధాలతోనూ ప్రజల గొంతును శాశ్వతంగా అణిచివేయలేమని బలూచిస్తాన్ చరిత్ర మరోసారి నిరూపిస్తుంది. దశాబ్దాల ఆక్రమణ, దోపిడీకి వ్యతిరేకంగా రగులుతున్న ఈ తిరుగుబాటు జ్వాలలు ఇప్పుడు పాకిస్తాన్ పునాదులనే కదిలిస్తున్నాయి. కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మొదలైన ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే ముగింపు పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఇస్లామాబాద్ పాలకుల అహంకారానికి, ఇటు బలూచ్ ప్రజల స్వాతంత్ర కాంక్షకు మధ్య నడుస్తున్న ఈ సుదీర్ఘ పోరులో అసలైన విజయం ఎవరిని వరిస్తుంది? కాలమే దీనికి పూర్తిగా సమాధానం చెప్పాలి.